నాకు ఒక క్వశ్చన్ అసలు చాలా ఏళ్ళ నుంచి, ప్రతి మనిషికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, మంచి చెడు రెండు లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి మరి ఎలా కన్సిడర్ చేస్తారంటే అవతల మనిషిని ఈ పని చేస్తున్నాడు కదా అని ఎదురుగా నిజం మాట్లాడినప్పుడు వాళ్ళ నిజం ఒప్పుకోవడం వదిలేసి నువ్వు కోపం ఎక్కువ ఇలా కన్సిడర్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అవతల వాళ్ళు అలాగే ఉంటారు. ఉదాహరణకు ఒక కుక్క పుట్టింది, చచ్చేంతకు కుక్కనే వెళ్తుంది మారదు. ఒక ఆవు పుట్టింది, అది ఆవుగానే చచ్చేంత వరకు ఉంటుంది. కుక్క దగ్గరికి వెళ్ళేది ఆవులాగా పాలిపోయి ఉంటుంటారు. అలాగే అలా విమర్శించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి మంచిగా అర్థం చేసుకో, దాంట్లో పోతుంటా కుక్క బాగోవండి, కుక్క నన్ను బాగోవన్నది, నేను చాలా మంచిదాన్ని, నాలో ఉన్న పాజిటివ్స్ చూడు, నా ముఖం ఎంత బాగుందో చూడండి, నా సంబంధం లేదు బాగు అంటే వాళ్ళ జన్మ లక్షణం అది. ఒకరు ఇప్పుడే కుక్క నుంచి కొట్టింటారు, వాళ్ళు మన దానికి బాగుంటారు, అంతే. ఏం లేదు, ఒకటే నువ్వు ఏమైనా తిడతారు, ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా చేయ విమర్శిస్తారు. మనం ఎలా ఉండాలి? ఇది కుక్క అని గుర్తించి జాగ్రత్త వహించాలి. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. అసలు ఎందుకు ఓడిపడతారు? జాగ్రత్త వహించేవాళ్ళు వారు మారడు. మనము వారితో ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కరిచే కుక్క ఉంటుంది, మొరిగే కుక్క ఉంటుంది. మొరిగే కుక్క కంటే కరిచే కుక్క ఇక్కడ ఏం చేయాలి, ఇంకా దొరక ఉంటుంది. ఇది మొరగట్లేదు కదా చూస్తే కరిచేస్తుంది. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళు అలా ఉన్నందు వల్లనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్రపంచం. కుక్కలు మాత్రమే బాగుండదు, ఉత్తామనే ఉండాలి, బాగుండదు ప్రపంచం. ఆవులు ఉండాలి, కుక్కలు ఉండాలి, బర్రెలు ఉండాలి, గొర్రెలు ఉండాలి, మేకలు ఉండాలి, ఎద్దులు ఉండాలి. అన్ని ఉన్నందుకే ఈ ప్రపంచం అందంగా ఉంది. సో వారిని ఫేస్ చేయడానికి తగిన శక్తి, తగిన జ్ఞానం మనం పెంచుకోవాలి. నా చిన్నప్పుడు జమ్మలపూడిలో వీధిలో పోతుంటే ఒక కుక్క కరిచిందని భయపడ్డా. సరే అలా మళ్ళీ రెండోసారి కరిచింది అదే కుక్క, ఇంకా భయపడ్డా. నాలుగోసారి కరిచింది, ఇంకా భయపడ్డా. 4 సార్లు కరిచింది ఇక్కడ, సంవత్సరాలు ఒకసారి లాగా 4 సార్లు ఒడ్డు చుట్టూ. ఇక భయమే జీవితం అయిపోయింది. ఏం చేయాలబ్బా, ఇది 6 పోయినప్పుడంతా కలుగుతుంది కుక్క. 5ఓసారి ఇట్లా కాదని కట్టేసుకుంటా. నువ్వు నేను పేర్చుకున్నాను కలిసి పోదో ఒకటి, నువ్వు ఉండాలో నేను ఉండాలి. లేదు, ఇంకొక వీధిలో ఇంకా పెద్ద కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కని ఎదిరించా, అది పారిపోయింది. మరుసటి రోజు చచ్చిపోయింది. ఆ తర్వాత ఏ కుక్క నా జీవితంలో రాలే. కుక్క యొక్క భయాన్ని నేను జయించిన రోజు నా జీవితంలో కుక్క లేదు. కుక్క యొక్క భయం నాలో ఉన్నన్ని రోజులు నా జీవితంలో ఈ కుక్క కాకపోతే ఇంకొక వీధిలో కుక్క, ఆ వీధిలో కుక్క, ఏదో ఒక వీధిలో ఏదో ఒక ఉంటూనే ఉంటుంది. మనం భయాన్ని జయించాలి, మనం శక్తి కూడగలుగుకోవాలి. కుక్కలు అలాగే ఉంటాయి. మా ఫ్రెండ్ ఒక ఆయన, నా భార్య చాలా ఇబ్బంది పడుతుంది సార్, కాబట్టి నేను ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే చోటికి వెళ్తా. నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని పోయినా నీ భార్య రూపంలో ఇంకో ఎవరో వచ్చి నేను ఇబ్బంది పడితే జాగ్రత్త. లేదు, అక్కడే ఉన్నారు భార్య కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నారు. అక్కడ పోయిన తర్వాత లేడీ బాస్ ఏడ్చుకుంటూ పోలేదు. మా భార్య చాలా మంచిది అనేసి అర్థమైంది. ఇప్పుడు తొక్కి తోలు తీసుకుంటే నాకు అంతగా చచ్చిపోతున్నా. భార్య దగ్గర లేడీ భార్య దగ్గర బాస్ లేడీ అయితే తొక్కి తోలు ఏం చేయాలి అంతగా లేడీ. భార్య అక్కడ లేదు, ఇక్కడ ఉంది. భార్య భయం అక్కడ లేదు, ఇక్కడ ఉంది. లోపల భయాలు, లోపల టెన్షన్స్, లోపల ధైర్యం లేకపోవడం, లోపల శక్తి లేకపోవడం వల్ల వాళ్ళని ఎప్పటికీ మనం ఎదిరించలేము.
వాళ్ళని ఎప్పుడు మనం దాటలేము. వాళ్ళు అలాగే ఉండని మనం పెరగాలి. చిన్నప్పుడు మునికాలం ఉండదు ఇక్కడ, అది దాటాలంటే మనకు భయం. పెద్దగా కొద్ది అసలు కనపడదు, అది ఎలా వెళ్ళిపోతుంది. అదే కాలంలో మన ఇంట్లో ముందు ఉంటే మనం ఎంతమంది ఎన్నోసార్లు పడింటాం. పెద్దగా కొద్ది మనది మనకు కనపడదు, మనం దాటేసుకుంటాం. సో ఈ ప్రపంచంలో ఉండే బయట నుంచి వచ్చే సమస్యలకు ఒకటే సొల్యూషన్, లోపల ఎదుగుదల. లోపల మనం ఎంతగా ఎదుగుతూ ఉంటే బయట సమస్యలు ఉన్నా వాటి ప్రభావం మన పైన ఉండదు. బయట మన అలాగే ఉంటాడు, నా పైన ప్రభావం ఉండదు. ఉంటాడు కానీ మనకి సిక్స్ ప్యాక్ వచ్చేసి. ఒక సినిమా ఉంది, ఒక సినిమాలో హీరో పక్క ఉంటాడు. అందరితో తను తిని ఒకరోజు అనుకోకుండా ఒలింపిక్స్ ఛాంపియన్ వస్తాడు. ఇది ఎందుకు అనుకోకుండా అనౌన్స్ చేసి వీడు గొడవ తింటాడు. గొడవ తీసి వాడిని కొట్టేస్తాడు. ఒలింపిక్స్ ఛాంపియన్ ఇట్లా కొట్టేస్తాడు. ఎలా కొట్టారు వీడు? అందరితో దెబ్బ తిని బలంగా ఆ ఛాంపియన్ ఎంత కొట్టినట్టు తెలియదా? వీడు స్ట్రాంగ్ అయిపోయి ఒలింపిక్స్ ఛాంపియన్ ఎదిరించి వీడు ఎదగాడు. బయట ప్రపంచం మారాలని కోరుకోవడం కూడా అగ్రహమే. భర్త మారదు, అలాగే ఉంటాడు. ఇది ఏం చేస్తాడు? భార్య మారదు, అలాగే ఉంటాడు. మన సంసారం రోజుకో భార్యనే మార్చాలి. మూడో తరగతిలో ఇంకా ఎంతమంది అమెరికాలో అలా బాగుంటుందేమో అని మార్చి పెళ్లి చేసుకుంటాక తల ఎక్కువ ఇంకా ఎక్కువ చచ్చిపోతుంటారు. మన ఇండియాలో అదృష్టవశాత్తు ఒకే పెళ్లి, రాముడి వల్ల ఒక్కసారే పెళ్లి. మారవలసింది మనము, ఎదగవలసింది మనము. ధ్యానం చేసి రోజు 2 గంటలు శక్తిని పెంచుకోవాలి. వాళ్ళు ఏమైనా అనుకోని మనకేం కాదు, వాళ్ళకి ఏమైనా అయితే నెక్స్ట్ సమాధానం దొరికిందంట. ప్రకృతికి మానవ జీవితానికి ప్రకృతి మోహేసి కదా సార్. ప్రకృతిలో ప్రతి జీవి కూడా సహజంగా జీవిస్తుంది, కానీ మన మనిషి వచ్చేసి అసహజంగా జీవిస్తున్నాడు. మన ప్రకృతిలో ఉండే జీవులాగా మనిషి జీవించాలంటే ఇంకా ఎలాంటి మార్పు తీసుకురావాలి, మనలో సహజత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి? దీనికి ఒక్కటే సొల్యూషన్. మన పాతకాలంలో లాగా మనము ఈ ఫ్యాన్ల కింద ఈ కాంక్రీట్ జంగల్లో ఉండడం మానేసి రోజులో కొద్దిసేపు, ఈరోజు పొద్దునే రాఘవేంద్ర అట్లా ఆ కొండ తీసి రోజులో కొద్దిసేపు, లేదా వారంలో 1 రోజు, లేదా నెలకు 2 రోజులు ఒక రకంగా ప్లస్ పాయింట్ ఇవ్వండి. అందువల్ల కొట్లాడుకునే వాళ్ళు కొద్దిసేపు సెల్లో చూసుకుంటా కొట్టాలు తగ్గిపోయాయి. సెల్ వల్ల సగం సెల్ మీద జీవితం అయిపోతుంది. గంట కోసం కొట్లాడుకునే వాళ్ళు మీరు మానేసి ఏదన్నా సెల్లోనే, సంసారం సెల్లే, వ్యాపారం సెల్లే, ఇల్లు సెల్లే, అన్ని సెల్లే. కొద్దిసేపు సెల్లును పక్కన పెట్టి చెట్ల కింద, రాళ్ళ కింద, కొండల్లో, గుట్టల్లో మనం గడపాలి. ఒకప్పుడు మన ఆరోగ్య రహస్యం అది. ఇప్పటికీ అందుకే మా ఇంట్లో ఏసీ లేదు, కూలర్ కూడా లేదు. ఏసీలు కూలర్లు వాడడం ఎందుకంటే అలవాటు అయిందంటే అసహజమైంది. చెట్టు నీళ్ళకి మించిన ఏసీ లేదు. ఎన్ని ఏసీలు ఉన్నా చెట్టు మీద వెళ్ళి కూర్చుంటే వచ్చే ఆనందం, ఆ కంఫర్ట్ వే. సో మన శరీరము మారాలన్నా, మన మనసుకి మన ఎథ్రిక్ బాడీ శక్తి పెరగాలన్నా, ఎథ్రిక్ బాడీ ఎనర్జీ బాడీ శక్తి యాడ్ కావాలన్నా మన ప్రకృతిలో రోజు 2 గంటలు గడపాలి. లేదా కనీసం వారానికి 2 రోజులు, నెలకు 2 రోజులు అన్ని వదిలేసి వాకింగ్కి వెళ్తాం, ఈడి వాకింగ్ చేసుకుని వస్తాం. ఓకే, వాకింగ్ వెళ్ళేటప్పుడు అలా ప్రకృతిని చూసుకుంటారు. బస్సులో వెళ్తాం, విండోలో నుంచి విండో సీట్ అంతా కోరుకుని కూర్చుంటాం, కానీ విండో నుంచి ఏం చూడాలి. అందరికీ విండో సీటే కావాలి. ఖర్చు వేసి గొడవ విండో సీట్ తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారో తెలియదు. లోపల ఒక తృప్తి వస్తుంది. సో ఆ విండోలో నుంచి ప్రయాణంలో ఇక్కడ నుంచే ఆంధ్ర నుంచి కర్నూలు వెళ్తున్నాయి. 3 గంటలు ప్రకృతిలో గడపచ్చు విండోలో. నేను 96లో 95లో నాకు ధ్యానం అస్సలు కుదరగా ఏడుస్తున్న టైంలో నాకు శ్రీకృష్ణుడు ఇచ్చిన మెసేజ్, ప్రకృతిలో గడుపు. ఏమొస్తుంది ప్రకృతిలో గడిపితే అని అలా అనుకునేవాడిని. కానీ వెళ్ళి గడుపు ముందు సన్సెట్, సన్ రైజ్ చూసుకుంటూ మా ఇంటి పైన మొక్కలు అంటే జస్ట్ టెంకాయ చెట్లు చూస్తూ గడిపేవాడిని. గడపంగా లోపల ప్రశాంతత వచ్చి
అలసిపోయి ఇలా కూర్చున్న వాళ్ళు నా శరీరం హ్యాపీగా శక్తివంతంగా తయారై ఆ కొండల్లో మా ఇంటి దగ్గర ఆ మిద్దపైన గడిపేవాడిని. అదే ఆ పొలంలో పోయి గడిపితే ఊరి బయట ఉంది కదా ఆ ఊరి పైన పొలంలో పోయి గడిపితే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. అక్కడికి వెళ్ళి గడిపాను. అక్కడ ఇంకా బాగుంది. అలా గడపగా ఆ జగన్నాథుడి కొండలో మనం ఏదైతే ఆశ్రమం ఉంటుందో అక్కడికి వెళ్ళి గడిపితే ఇంకా బాగుంటుందేమో అనే ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళి ఒక్కనే వెళ్ళి గడిపాను. ఎవరు తెలియకుండా అప్పటికి ఇంకా రోడ్లు ఏమి రోడ్ల మీద మెయిన్ రోడ్ అయితే నడుచుకుంటా పోవాలి. 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడవాలి. కారాలు బొరుగులు తీసుకుని వెళ్ళి ఆడ 2 రోజులు ఉండి వచ్చేవాళ్ళు. అలా ఆడ గడపగా ఇదికంటే శ్రీశైలం వారికి ఇంకా బాగుంటుందేమో శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి 10 రోజులు 10 రోజులు గడపడం ఉంటుంది. ఒక్కనే మొదట్లో పుల్లులు ఉంటాయేమో అని బదిలించారు. పుల్లులు ఉంటాయి, ఎలుగుబండ్లు ఉంటాయేమో జాగ్రత్త అంటాము. వంకాయ మొక్క తీసుకెళ్ళి పుల్లి వస్తే వంకాయ వెళ్తాం. పులి స్పీడ్కి మనం స్పీడ్కి వెళ్తాం. ఏమి రాదు. అట్లా 10 రోజులు 10 రోజులు గడపగా నాలో తెలియని జ్ఞానం, తెలియని శక్తి అంతా రావడం, ఊహించే శక్తి, జ్ఞానం అంతా కూడా దాని ద్వారానే కొటేషన్లు, పుస్తకాలు, వీడియోలు అన్నీ రావడం. దానికి అందుకే నా ఇంటి పేరు మార్చేశాను. నాకు ప్రకృతి మొత్తం జ్ఞానం ఇచ్చింది. ఆ ప్రకృతి ద్వారానే నేను ఎదిగాను కాబట్టి నా ఇంటి పేరు తీసి అంటే ప్రకృతి మా మీద పెట్టుకున్నాను. ప్రకృతిలో కలిగితే పక్షులకు ఉండే సహజమైన తెలివి మనకు వచ్చేస్తుంది. పక్షులు గూడు కట్టుకోవడం ఎక్కడ నేర్చుకో మనకంటే గొప్పగా కడతాయి. వాటికల్లా వచ్చేస్తుంది. నాకు బుక్ రాయడం తెలియదు కానీ బుక్ రాశాను. అద్భుతంగా ఉంది. నేను రైటర్ని కాదు, నేను స్పీకర్ని కాదు, కానీ అద్భుతంగా మాట్లాడుతున్నాను. ప్రకృతి నుంచి వస్తుంది. మీరు అన్నట్టు మనం ఎప్పుడైతే ప్రకృతిలో ఉండడం మొదలు పెడతామో మనకు తెలియని ఎన్నో ఇక్కడ యూనివర్స్లో ఉన్న టాలెంట్స్ అన్నిటికీ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. మనం కవులు అవుతాం, కవయిత్రులు అవుతాం, పుస్తకాలు రాస్తాం. అవసరమైనవన్నీ మన ద్వారా వచ్చేస్తాయి. ఎలాగైతే పక్షికి అనుకున్న వెంటనే గూడు కట్టుకుంటుందో అలా మన ద్వారా ఎన్నో విద్యలు వస్తాయి. దానికి మనము కాదు అధికారి, ప్రకృతి, విశ్వమే. కాబట్టి వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో గడుపుతుంటే మనకు శక్తి యాడ్ అవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎనర్జీస్ పెరుగుతాయి. చాలా డిఫరెంట్గా అది. ఎస్, ప్రతి ఒక్క చోట శక్తి ఎక్కడున్నా పెరిగడ శక్తి ఒకటే రకంగానే ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే దగ్గర లిమిట్స్ పెడతా ఉంటాం బయట. అక్కడ యాక్సిడెంట్స్ నివారించబడ్డాయి, 100% నివారించబడ్డాయి. కానీ కొంతమందికి అపోహ ఉంది. ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యాయనుకో ఆ కర్మ సిద్ధాంతం అంటే ఒకవేళ ఆ కర్మ పెట్టిన వాళ్ళకి అంటుకుంటుందా అంటుకోదా? రోడ్ వేసిన వాడికి అంటుకోవాలి. వాళ్ళకి అంటుకుంటుంది అలా కదా. ఇది వాళ్ళ కర్మ కాదు, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. అయితే పోలీసులకు అంటుకోవాలి. వాళ్ళ ట్రాఫిక్ సరిగ్గా చూడలేదు. ఎంతమంది కంటే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అంటుకోవాలి. చిన్నప్పుడు మా ఇంటి ముందర ఊరిపేట కాబట్టి పాములు ఎక్కుంది మా ఇంటి దగ్గర. మా అమ్మ దగ్గర కామెడీ చేద్దామని ఒకసారి అది కరెక్ట్గా 60 టైంలో తాడు తీసుకుని ఇట్లా అమ్మ కావాల్సి పెద్ద ఇంత రావుకుంటే మా అయ్యో నిజంగా పాపం ఏం చేయాలని అంత వీధులంతా పిలుచుకొని వచ్చింది. లైట్ వేసి చూస్తే పాపం తాడు అంత కామెడీ చేస్తామని ఏ వేసి కొట్టేది. మన బుర్రలో పాము ఉంది, తాడు పాము అయింది. ఇదంతా గమనించారు. వాళ్ళు చెప్పినప్పుడు ఉన్నది. సో నా ప్రశ్న ఏంటంటే భూమిని జన్మ తీసుకుంటున్నాం కర్మసిద్ధం. మరి ఈ జన్మలో ఏం చేస్తాం, మరి నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది. సో ఆ కర్మసిద్ధాంతం ప్రకారం మొట్టమొదటి జన్మ అంటే ఫస్ట్ ఒక జన్మ తీసుకుని వస్తాం భూమి వచ్చి ఇక్కడ కర్మల గురించి కష్టాలు పడి నష్టాలు పడి సంతోషం సుఖాలు పడి ఆనందం మరి తిరిగి వస్తాం. మరి తిరిగి ఇవన్నీ చేసుకున్న అక్కడే అదే లోపల ఉంటాయి. భూమికి రావాలి కర్మ అప్పుడు ఫస్ట్ జన్మలో అక్కడ ఉండాలి. ఎందుకు స్కూల్కే పోకుండా ఇంట్లో ఉంటే బాగుంది. ఏం పని అక్కడ స్కూల్ అంతా అయిపోయింది కదా సార్. పైన స్కూల్ అంతా అయిపోయింది సార్. ఒక స్కూల్ అయిపోయింది అంటే ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది. హై స్కూల్ పోతారా కదా. ఎలిమెంటరీ స్కూల్లో బాగానే పాస్ అయినారు కదా, ఇంట్లో కూర్చొని వచ్చారు.
రామాయణ పుస్తకంలో నేను అనుభవించిన చదివిన ప్రకారం అయితే స్కూళ్ళు రకరకాల స్కూల్ మొదట జంతు జాతిలో మనం పుడతాం, దానికంటే ముందు మినరల్గా పుడతాం, రాయిగా రప్పగానే పుడతాం, ఆ తర్వాత జంతువుగా పుడతాం, వృక్ష జాతి, ఆ వృక్ష జాతి నుంచి మళ్ళీ జంతు జాతి, జంతు జాతి నుంచి మనిషి జాతి. అంటే లెవెల్స్ ఆఫ్ స్కూల్స్. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, ప్లే స్కూల్ అయిపోయింది, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్లో బాగానే ఎందుకు హ్యాపీ ఉండొచ్చు ఏం కాదు. ఆత్మ ఎదుగుదలను కోరుతుంది, ఎదుగుదలకు ఒక ప్రాసెస్ పెట్టాడు యూనివర్స్, సృష్టికర్త ఒక ప్రాసెస్ పెట్టాడు. నువ్వు ఎదగాలంటే ఎదుగు. లేదు నేను చెట్టుగానే ఉండిపోతానంటే ఖనిజాలలో చాలా సపరేట్గా చెట్టుగానే ఉండేవాళ్ళు ఉన్నారు. ఖనిజంలో వాళ్ళ వేరే వేరే ఇలాంటివి ఉండవు. అది జన్మప్పుడు రాకుండా మనం ఏ లోపల ఉందో ఆ లోపల ఉండిపోతుంది. అది మనకు తెలియదు. ఇందుకే ఈరోజు టాపిక్ మళ్ళీ ఆనందం గురించి, జ్ఞానంతో బహిర్గత జీవితాన్ని ఎలా జీవించాలి. రెండు అంతర్గత ప్రయాణానికి సంబంధించినవి. అంతర్గత ప్రయాణానికి సంబంధించినవి ఏవి కూడా వాటి ప్రూఫ్లు ఉండవు. ఏది కరెక్టో ఏది నిజం ఇదే తడే ఉందా అని ఉండదు. ఉందని కొందరు అంటారు, లేదని కొందరు అంటారు. యాస్ట్రాల్ ఉందా అంటే అది నీ ఊహ అంటారు, నువ్వు నిద్రలో ఊహించుకొని పోయించినావు అని కొందరు అంటారు, కొందరు నిజంగానే పోయించినా కొందరు అంటారు. అది అనుభవించిన వాడికి. సో అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి బయట ఆన్సర్స్ దొరికిన సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మనము సాధన ద్వారా మనకు అనుభూతి తప్ప దానికి క్లారిటీ కంప్లీట్గా రాదు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఎంత పెద్ద ఆన్సర్ ఇచ్చినా మీకు కంప్లీట్గా రాదు, జనరల్గా సాటిస్ఫాక్షన్ రాదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే అది ఇన్కంప్లీట్, అది అంతర్గత విషయము. ఈరోజు పొద్దు నుంచి మాట్లాడుకుంటున్నామన్నీ కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి, ఇక్కడ అది బహిరంగ విషయం. లైఫ్కి జనరల్ బేసిక్ లైఫ్, డే టు డే లైఫ్ సంబంధించిన విషయాలకి లాజిక్, భౌతికంగా ప్రూఫ్ ఉంటుంది. భౌతికమైన ప్రూఫ్ లేనప్పుడు మన మైండ్ ఒప్పుకోదు. అందుకే ప్రూఫ్ మీరు తెచ్చుకుంటే తప్ప మీకు సాటిస్ఫాక్షన్. మిగతావన్నీ ఇప్పుడు పొద్దున చెప్పినవన్నీ కూడా బయట మీ లైఫ్లో ఎన్నో ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్పి కనెక్ట్ చేసుకుంటాను. అవునవును, అప్పుడు ఆయన తింటాడు, గుంప కలిసింది, నాకు కలిసింది, మీకు కలిసింది, అలాగే నాకు భార్య తింటుంది, మీకు భార్య తింటుంది, నాకు అమ్మ తింటుంది, మీకు అమ్మ తింటుంది, అన్ని కలిపి నాకు అనుభవాలే. అవునా, అమ్మ తింటుంది, నాన్న తింటుంది, కోడలు, అత్త, భార్య, భర్త, అంతా ఇంకేం లేవు. అందరికి ఉన్న అనుభవాలు ఇవి, అందరికి ఉన్న ప్రూఫ్లే కాబట్టి వెంటనే కనెక్ట్ అవుతాయి. కానీ ఇలాంటి విషయాలు కనెక్ట్ అవ్వవు. అందుకే ఈ రోజు వరకు నేను ఎక్కడ ఈ అకల్ట్ సంబంధించిన క్లాసే చెప్పలే, అంతర్గత విషయాలు ఎక్కడ మాట్లాడను కూడా. ఎందుకంటే నేను చెప్పినాను నాకు పొరపాటు నోటి దానికి కృష్ణుడు చెప్పాడని చెప్పాను. కృష్ణుడు చెప్పాడా, నీకు అది సీన్ ఉందా? ఇలాగ అడిగాను నేను చెవులు. కృష్ణుడు చెప్పాడా, కృష్ణుడు చెప్పాడా, రాముడు చెప్పాడా, పక్కిండు చెప్పాడా, నాకు ఉపయోగపడిందా లేదా, నాకు అవసరమా లేదా, నాకు యూజ్ అయిందా లేదా, ఎవరు చెప్తే నాకు ఎందుకంటే ప్రయోగం చేసినా, ఎవరు చెప్తే ఏంది, నేను ప్రయోగం చేశా, కొద్దిసేపు కూర్చున్నా, మంచి విషయమే, దాంట్లో నష్టమేం లేదు, ప్రకృతిలో వెళ్ళి కూర్చున్నా, ప్రయోగం చేస్తే నాకు ప్రూఫ్ వచ్చింది. ఎస్, ప్రకృతిలో ఉండడం వల్ల లాభం ఉంది, కంటిన్యూ చేశాను 30 ఏళ్ళ నుంచి. నాకు పనికొచ్చే మెసేజ్ ఇచ్చారు, నేను పాటించడానికి ప్రయోగం చేశాను, నాకు ఉపయోగపడింది, కంటిన్యూ అవుతుంది. అప్పుడు నాకు చచ్చిపోయాను, నేను నిరూపించుకున్నా చచ్చిపోయాను. ఒక పిల్లోడు చెప్పాడు ధ్యానంలో, బాగా అన్ని థర్డ్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉండేది. ఏం చెప్పాడంటే ఉస్మానియా కాలేజ్ మునిగిపోతాడు, ఆ నెలలో మునిగిపోతారు. 70 మంది పరిగెత్తుకుంటూ పోయి చెప్పాను ధ్యానంలో, మా ఫ్రెండ్ ఉస్మానియా కాలేజ్ మునిగిపోతున్నాడు, వచ్చింది కర్నూలులో, ఎప్పుడు మునిగి రాసి చూపించు అది సంవత్సరం నుంచి అడిగాడు. అది ఎప్పుడో 15 ఏళ్ళ తర్వాత మునిగింది, తొంగమద్ర గడుస్తూ వచ్చాడు. అప్పటి వరకు నేను ఆడకూడదు, ఇంకా తర్వాత ఎప్పుడు మానేసినా. ఎందుకు వచ్చిన బాధ, నా పిల్లడు నిజమే వెళ్ళొచ్చు, కానీ అది 6 నెలల తర్వాత 15 ఏళ్ళకి వచ్చింది, 20 ఏళ్ళకి వచ్చింది. ఆయనకు వచ్చింది నిజమో అబద్ధం, నేనే నడిపించాను. ఆవేశం కూడా ఇంట్లో చెప్పదు. ఇంటికి వెళ్ళి నేను అమ్మా నేను ప్రతిసారి చెప్పిన బుద్ధుని అయిపోదాం అనుకుంటా. నువ్వు నేను ఒక బుద్ధుడు అంటు, నువ్వు సరిగ్గా నిక్కరేసుకో.
నాకేందుకు ముందు నాకు లారీ డబ్బులు అయ్యి అన్నమాట ఆ మేడం ఫోన్ ఇస్తే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలంటే టెంపరీ కొంచెం మాట్లాడుకుని కొనించుకోవచ్చు. నేను క్లాస్ అంతా అదే నేను క్లాస్ చెప్తున్నా ఫోన్లో వస్తున్నాయి రాళ్ళు లారీలు స్తంభాలు. సో అంతర్గత విషయాలకి ప్రూఫ్ లేదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, అది సత్యం. పక్కింటి వాళ్ళలాగానే ఆలోచించాం, మన పక్క వాళ్ళు మన పక్కింటి వాళ్ళలాగా. ఒరిజినల్గా మనం ఆలోచించేది సహజమైన ఆలోచన యోగుల లాగా. చిన్నప్పుడు బాగానే ఉన్నాం, చిన్నప్పుడు నల్ల లేదు తెల్ల లేదు, డబ్బులు నోడు లేదు. ఎవరైనా సరే చిన్నప్పుడు కావాలని గమనించండి, ఒక 2 నెలలు 3 నెలల పిల్లలు వాళ్ళు ఎవరైనా సంబంధం లేదు కలిసి ఆడుకుంటారు. ఆడలేదు మగాలేదు, వాళ్ళు ఈ ఇంటి నుంచి వచ్చారు ఆ ఇంటి వచ్చారు వెంటనే కలిసి ఆడుకుంటారు. మనం కూడా అప్పుడు అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు కలవలేకపోతున్నాం అంటే మన బుర్ర చెడికి అది మన లోపల ఈ ప్రాపంచిక ఆలోచన విధానాలు వచ్చేసాయి. కరెక్ట్. మన పక్కన నుంచి నేర్చుకున్నాము. ఇప్పుడు అలా కాకుండా అది వదిలేసి ఆనందం కోసం ఒక యోగిలాగా ఆలోచించు, ఆ చంటి పిల్లవాడిలాగా ఆలోచించు అని చెప్పడానికి భిన్నంగా ఆలోచించు. రకరకాల విషయాలు రకరకాల భిన్నంగా ఆలోచించు అనేది వెనకల బ్రాకెట్లో ఒక యోగిలాగా ఆలోచించు. యోగిలాగా ఆలోచించండి. మీరు అందరూ వింటారో లేదో, కమర్షియల్ డైట్ పెట్టారు, భిన్నంగా ఆలోచించండి. కామన్ మ్యాన్కి ఈజీగా ఉంటుంది కదా. అదే థింక్ లైక్ కూడా ఆల్రెడీ ఆయన థింక్ లైక్ మాకు పెట్టేది కాబట్టి నేను ఎందుకు పెట్టాలని భిన్నంగా ఆలోచన మన వాళ్ళకి కామన్గా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే యోగులాగా ఆలోచిస్తావో అప్పుడు ఆనందంగా ఉంటావు. థింక్ లైక్ మాంక్. ఎస్. మనం చేసింటాము, ఒక మిస్టేక్ తెలుసు, తెలియక చేసింటాము. కానీ అప్పుడు మనం రియలైజ్ అవుతాం కొన్ని రోజుల తర్వాత అది నా నుంచి జరిగింది ఆ మిస్టేక్ అని. కానీ తర్వాత అది సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ అపోజిట్ పర్సన్ మాత్రము అదే కోపం అలాంటివే తిప్పిపోతే మనకి నేను చేసినాం కదా అలాంటి ఒకటి వినపడుతూనే ఉంటాయి అన్నమాట. కానీ అయినా మనం ఏమనుకుంటామంటే అది కర్మ సిద్ధాంతం సంథింగ్ అంటారు, కానీ అది పెయిన్ అనుభవించాల్సిందే. కానీ మీ ద్వారా కొంచెం ఒక సాంగ్ ఉంది, మధ్యలో సౌండ్ లేదు కాబట్టి ప్లే లేదు. ఎదుటివాడు తప్పుల్ని క్షమించినా మన తప్పుల్ని మనం క్షమించినా అది మన మనశ్శాంతి కోసమే, లేకపోతే ముందుకు వెళ్ళలేము. తప్పు జరిగిపోయింది, అయిపోయేది అయిపోయింది. భవిష్యత్తు ముఖ్యమా గతం ముఖ్యమా? సరే అవతల వాడు మనల్ని క్షమించకపోవచ్చు, వదిలేద్దాం. వాళ్ళు అలాగే కోపంగా ఉన్నది, అలాగే మనల్ని అలాగే తిట్టుకోవాలి, అలాగే ఏమైనా అనుకోని పర్వాలేదు, నేను మారాలని అవతల నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరికి మనం నిరూపించుకునే అవసరం లేదు. మనం మారామని మనకు తెలిస్తే చాలు, మనల్ని మనం అప్పుడు క్షమించుకొని మారి ముందుకు వెళ్తే చాలు. అది క్షమించడం అన్నది మన మనశ్శాంతి కోసమే, క్షమించడం అన్నది మన ఆనందం కోసమే. ఇది కాన్షియస్నెస్ వస్తుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ అవుతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసుకోవద్దు. నేను 2 సార్లు చచ్చిపోయాను. అంత ముందు వరకు నేను చాలా మంచి వాడిని అనుకున్నాను, గుడ్ స్టూడెంట్, గుడ్ బాయ్ అని చెప్పాడు. ధ్యానంలో స్టూడెంట్ చెప్పాడు నేను ఎంత ఎదలా మొత్తం ఇప్పుడు చిట్టా ఇప్పించాడు. ధ్యానంలో 20 సంవత్సరం తర్వాత ఇంత ఎదవనా అయితే నాకు బతికి ఆగత లేదు, చచ్చిపోవాలి అని మనసు. అప్పుడు వచ్చాడు వినాయకుడు. నాకు ఇక్కడ 2వ సారి కృష్ణుడు అయిపోయి వినాయకుడు వచ్చి అరే నువ్వు చచ్చిపోయే అవసరం లేదా, ఎందుకంటే ఎందుకు సార్ నేను బతికి వేస్ట్, ఇంత ఎదవం నేను, ఇంత మూర్ఖుని, ఇంత అహంకారంతో బతికే, ఇంత అజ్ఞానంతో బతికే, నా చదువు రాని, చదువు సరిగ్గా చదువుకోకపోతే పురుగు కంటే ఎక్కువ చూసేవాడు. నా క్లాస్లో నేను టాపర్ కాబట్టి చదువు సరిగ్గా చదువుకుంటే పురుగుగా చాలా చీపు చూసేవాడు. అసలు ఎంత మనల్ని సంపాదిస్తుంటే ఇప్పుడు సరిగ్గా చదువుకుండా చాలా ఘోరంగా పడుతున్నాడు పేదవా అని అలా చూసేవాడు. గొప్పగా చదివానని ఇంట్లో వాళ్ళు అంత దగ్గర గొప్పగా చూపించుకున్నాడు, నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, నాకు ఎన్నో తెలియదు అహంకారం. ఇలాంటి తెలియని అహంకారాలతో, తెలియని అజ్ఞానంతో జీవించాలి. అదంతా అజ్ఞానం అహంకారం నాకు తెలియదు. తెలిసిన తర్వాత చాలా ఏడు చేసి డిప్రెషన్ వచ్చేసి చచ్చిపోదాం. అప్పుడు వినాయకుడు వచ్చి మాటలు, అరే ఈ ప్రపంచంలో 1000 కోట్ల ఎదవలు ఉన్నారు, ఆ ఎదలో తెలీదు వాళ్ళకి, నువ్వు ఎదవన్నా తెలిసిన ఎదవరా, నువ్వు 1000 కోట్ల ఎదవన్నా తెలుసుకునే ఎదవి, అట్లీస్ట్ తెలుసుకున్న ఎదవి,
కూర్చోవు, పర్వాలేదు, కంటిన్యూగా దీనికోసం చర్చ తెలుసుకున్నావు కదా, దీనికోసం చర్చ అవసరం లేదు. అప్పుడు మళ్ళీ ఓషో ఏం చేసి పెట్టుకుంటారు, ఎక్కువగా వినే మాట ఎరుకతో ధ్యానం చేయి, ఎరుకతో మాట్లాడు, ఎరుకతో జీవించాడు. అసలు ఈ ఎరుక అంటే ఏమి సార్? ఆత్మ పరిశీలన. ఎరుక అంటే నీకు ఇందాక ఒకటే నేను చెప్తాను, కోపం ఉండొద్దు, కోపం ఉండాలి. ఎన్ని పాటించాలి? చిన్నది ఏదో మీకు నచ్చిన పాయింట్ తీసుకోండి, మౌనంగా ఉండాలి. అందరూ పాయింట్ అనుకోండి, మీకు నచ్చినది మౌనంగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎరుకగా ఉండాలంటే మీరు మౌనంగా ఉండాలని గుర్తు చేసుకుంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ మౌనం అనే పాయింట్తో జీవించాలి. అదే ఎక్కడికైనా వెళ్ళి గుర్తుంచుకొని పాటిస్తూ జీవించగలగడమే ఎరుక. గుర్తు తెచ్చుకొని ఊరికే ఎరుకుతాడు. ఏమి ఎరుకుతుంది? డ్రైవింగ్ చేసేవాడు ట్రాఫిక్ సిగ్నల్ ఎరుకుతూ ఉండాలి. డ్రైవింగ్ చేసేవాడు అవతల కారు వస్తుందా పోతుందా అని ఎరుకుతూనే ఉన్నాను అని కారు వేరే కారు గుర్తు అది కాదు. డ్రైవింగ్